హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వస్తున్న థ్రిల్లర్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైమ్ లూప్ థ్రిల్లర్ అనేది సంభవం అధ్యాయం 1 ఇప్పుడు మన ముందుకైతే వచ్చేసింది. కేరళ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మలయాళం టైమ్ లూప్ థ్రిల్లర్ మనల్ని ఎంత మేరకు మెప్పించిందో మనం ఈరోజు ఈ రివ్యూలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్‌కి ఎంతో ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా ఈ సినిమా కథ విషయానికొస్తే ఆనంద్ కేరళలోని వెల్లూరుకాడు పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఒక సీపీఓ. అతనికి పెరుమలై పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే అదే సమయంలో ఆ స్టేషన్‌కి చెందిన కొంతమంది పోలీసులు ఒక దట్టమైన అడవిలో చిక్కుకున్నారనే విషయం తెలుస్తుంది. వారిని కాపాడడానికి ఆనంద్ అలాగే ఇంకొక ఇద్దరు పోలీసులతో కలిసి అడవిలోకైతే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఆనంద్ ఏ పని చేసినా మళ్ళీ ఆల్రెడీ చేసిన పనే మళ్ళీ మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. అతను ఒక టైం లూప్‌లో చిక్కుకున్నాడనే విషయం అతనికి ఫైనల్‌గా అర్థమవుతుంది. అసలు ఆ అడవిలో ఏం జరుగుతుంది? అక్కడ చిక్కుకున్న మిగతా పోలీసులు ఏమయ్యారు? ఆనంద్ ఈ లూప్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా యొక్క క్లైమాక్స్. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. సాధారణంగా టైం లూప్ సినిమాలంటే చాలా కన్ఫ్యూజన్‌గా ఉంటాయి. కానీ దర్శకుడు ఎక్కడా క్లారిటీ మిస్ అవ్వకుండా కథను చాలా గ్రిప్పింగ్‌గా నడిపించాడు. ఇక ట్విస్టులు కూడా ఇంకొక హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ప్రీ ఇంటర్వెల్ సీన్ అట్లాగే ఇంటర్వెల్ బ్లాక్ మీ మైండ్‌ని బ్లాక్ చేసేస్తది. అది మాత్రం పక్కా గ్యారంటీ. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఇక మేకింగ్ ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని దాన్ని అమానుషమైన హిస్టరీకి జోడించి చెప్పిన విధానం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది. మలయాళం థ్రిల్లర్స్ అంటే ఉండే ఆ ఇంటెన్సిటీ ఈ సినిమా కూడా మెయింటైన్ చేసింది. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 20 మినిట్స్ వరకు కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే తీసుకున్నారు. ఇక మీరు ఇప్పటికే తెలుగులో వచ్చిన ఆరంభం లేదా హాలీవుడ్ సినిమా ట్రయాంగిల్ ఇలాంటివి చూసి ఉంటే ఈ కాన్సెప్ట్ మీకు కొంచెం తెలిసినట్టుగా చూసినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. కొంచెం శ్రద్ధగా చూడకపోతే ఏ సీన్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కాక కామన్ పీపుల్ సామాన్య జనాల ప్రేక్షకులైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది టైమ్ లూప్ సినిమా కాబట్టి. ఇక నటీనటుల పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే నటీనటుల పర్ఫార్మెన్స్ ఆస్కార్ అలీ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. ఆ భయం కానీ ఆ అయోమయం కానీ అతని కళ్ళల్లోనే కనిపిస్తుంది. మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు చాలా బాగా నటించారు. ఇక టెక్నికల్గా చూస్తే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ అడవిలో ఉండే ఆ భయంకరమైన వాతావరణాన్ని మ్యూజిక్ ద్వారా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇక ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ సంభవం అధ్యాయం 1 సినిమా ఒక మస్ట్ వాచ్ టైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీరు గనక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు బాగా చూసి చూసి బోర్ కొట్టి ఏదన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్‌కి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీ లవర్స్‌కి అయితే ఇదొక మంచి ట్రీట్ లాంటి మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.